శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురువే నమః. ఓం నమః శివాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం బ్రాహ్మయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. మనం ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి కామినిలో 81వ రోజు మన ఆశ్వాసాంతంలో నిన్న ఒక పద్యం నేర్చుకున్నాను. మొత్తం అసలు ఉపనిషత్ సారం ఏంటి, అన్ని యొక్క సారము పద్యంలో చెప్పేసి ఇంకా 2 పద్యాలు ఉన్నాయి. ఆ 2 పద్యాలను పూర్తి చేసుకుని ద్వితీయాశ్వాసమును ప్రారంభిద్దాం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఈ అశ్వాసాంతములోను కొన్ని పద్యాలండి నిత్య పారాయణ యోగ్యములు. చక్కగా చదువుతుంది. అంటే మంచి భాష కూడా రాశారు. చెప్తున్నా, చెప్పండి అమ్మా. కంద పద్యం ఇది. శాంతాకార. శాంతాకార. ఆయన శాంతం పద్మాసనస్థం. అన్ని రసములకు అంతం ఏమిటంటే శాంతం. నీ సాధన ఏ దశలో ఉందో చెప్పడానికి శాంతమే ముఖ్యం. శాంతము అంటే కోపం రాకపోవటమే కాదు, నువ్వు ఏ స్థితి నుంచి జారకుండా ఉంటావో దాన్ని శాంతము. నువ్వు జారకుండా ఉండే స్థితి ఏదైతే ఉందో అది శాంతం. అంటే ఏ వికారం ఉండదు. మీకు ఇంత పూర్వ చెప్పాను, ఆనందం అంటే హ్యాపీ కాదు, అది కూడా ఒక వికారం. అది నిశ్చలమైనటువంటి స్థితి. అది నిశ్చలమైనటువంటి స్థితి అన్నమాట. నువ్వు ఆనందంగా ఉన్నావంటే అర్థం ఏంటంటే అక్కడ నీకు కొత్తసేపే. కాబట్టి ఆనంద స్వరూపుడు అంటే అక్కడ అర్థం ఏంటంటే నిత్యము ఒకే విధంగా, ఏది ఉండదు, రాగము ద్వేషము ఏది. అది శాంత. శాంతమే ఆకారముగా కలిగినటువంటి వాడు. తర్వాత ఇదంతా హంత చింత విదూర. ఇదంతా హంత చింత విదూర. ఇది ఇప్పుడు ఇది అంటాం. ఇదంతా అంటే మనం ఇది అండి దేన్ని పిలుస్తాం. ఇప్పుడు మనం చూడండి, తతో యుద్ధ పరిశ్రాంతమ సమరే చింతా సమరే కేశ. ఇగో ఇది అని. ఇదంతా అంటే ఈ ప్రపంచాన్ని నువ్వు చూపిస్తావు. దీన్ని హంత. అహంత. అహంత అంటే నేను, అహం. ఇదం అహంత. ఇదంతా అహం నేను అనేటువంటి భావాన్ని, చింత అంటే యొక్క ఆలోచన, విదూర అంటే దూరం. అంటే జగన్మిథ్యా బ్రహ్మ సత్యం. ఇప్పుడు ఇదంతా అహంత మీకు నేను చాలా చెప్పాను. ఇవి కొన్ని వందల చెప్పచ్చు. ఏది, ఈ కళ్ళు నావి, ఈ చేతులు నావి, ఈ శరీరం నావి, ఈ ఇల్లు నావి, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ ఎన్ని ఇదంతా అహం. దానికి అంతం. ఇవేవి కాదురా, నువ్వు ఏది కాదురా, ఏది మిగలటం లేదురా బాబు. చూడ, అహం చింతా విదూర అంటే దూరంగా ఉండేటువంటి వాడు.
తర్వాత ఇదం పురోవర్తిని దృశ్యే అది ఇదో పురోవర్తిని దృశ్యే చరాచరే చరాచర. అంటే మనకి ఇది అని ఎప్పుడు చెప్తామని చూపించగలిగిన. అందుకే మీరు చూడండి, అది ఇది దిస్ థింగ్ అంత మంది ఉన్నది. తర్వాత అపవర్గ రమాకాంత అపవర్గ రమాకాంత కాంత. అపవర్గ అంటే మోక్ష, మోక్ష కాంత అంటే మోక్ష లక్ష్మి యొక్క కాంత. కాంతుడు అంటే ప్రియుడు లేదా భర్త. అంటే అపవర్గాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. చూడండి, ఇంత అంత చక్కటి భాష అండి. పైగా అందులో మీకు మంత్రాలు ఉన్నాయి అందులో. దిగంత భ్రాంత దిగంత దిగంత భ్రాంత అది దిగంత భ్రాంత భ్రాంత భ్రాంతాంత భ్రాంతి. చూడండి, దిగంత భ్రాంత భ్రాంతాంత తాండవాభినయకర దిగంత భ్రాంత దిగంత భ్రాంత భ్రాంతాంత. చూడండి, దిగంతములు దిక్కులు యొక్క అంతములు అంటే దిక్కుల యొక్క అభ్రము. అభ్రము అంటే దిక్ ప్లస్ అభ్రము. అభ్రము అంటే దిక్కుల యొక్క పైన ఆకాశంలో అంత. భ్రాంతాంత భ్రాంతి అంటే భ్రమణం. భ్రమణముల యొక్క చివరి భాగం భ్రాంతాంత భ్రాంతాంత తాండవాభినవ. అక్కడ ఆయన తాండవం. తాండవం అంటే ప్రళయ తాండవం. ఆ ప్రళయ తాండవానికి అభినయం చేసేటప్పుడు ఏంటంటే చేతులతో కదండి, చేతులు ముఖము. ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఎప్పటికప్పుడు ప్యాకప్ చేసి పారేద్దాం. ఆయన ప్రళయ తాండవం ఎలా ఏముంది అక్కడ, ఏముండదు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. ఆ మహేశ్వరుడు చేసేటువంటి ఆ తాండవానికి చూడగలిగిన ఒకడే కాడు ఆ లలిత త్రిపుర సుందరి. కాబట్టి ఇక్కడ ఆ దిగంతముల యొక్క అభ్రాంతములందు అంటే ఆకాశము చివరందు భ్రాంతము అంతమైపోయే విధముగా, అంటే ఎక్కడ భ్రాంతి పోతుందో ఆ తాండవములకు అభినయం చేసేటువంటి ఓ కాళహస్తీశ్వరుడా నమస్కారం. ఈ పద్యం ఇంకొకసారి చదువుకుందాం. ఇంకో పద్యాన్ని చెప్పవచ్చు. శాంతాకార శాంతాకార ఇదంతాహంతా చింతా విదూర అపవర్గ అపవర్గ రమాకాంత కాంత దిగంత భ్రాంత భ్రాంతాంత తాండవ వినయకర. మూడోదండి ఆశ్వాసాంతంలో ఈయన పంచచామరంలో రాశారు. పంచచామరం ఎలా ఉంటుందంటే ఇది జర జర జగ. జగనం ఎలా వస్తుందంటే ఒక లఘువు ఒక లఘువు ఒక దీర్ఘం, ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు, ఒక లఘువు ఒక గురువు. జర తర్వాత రా వస్తుంది. రగణం ఎలా వస్తుంది? రాజం ఒక గురువు రాజప. బాగా గుర్తుపెట్టుకోండి. జగనం ఎలా వస్తుందంటే ఒక లఘువు ఒక గురువు ఒక లఘు. రగణం దీనికి కరెక్ట్ గా ఆపోజిట్. ఒక గురువు ఒక లఘువు ఒక గురువు, ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు. తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ ఒక గురువు, దాని తర్వాత లఘువు, మళ్ళీ ఒక గురువు, వెంటనే లఘు. అందుకని దీన్ని ఎలా వస్తుందంటే మన శివతాండవ స్తోత్రం అలాగే రాశారు. అంటే ఒక దీర్ఘము ఒక హ్రస్వం, ఒక దీర్ఘము ఒక హ్రస్వం. జటాటవీ గళ జ్వల ప్రభాస్థలే బళే బలం అలా. ఈ పద్యం కూడా అలాగే వస్తుంది. పద్యం చక్కగా నేర్చుకుని పాడుకోవచ్చు. చెప్పండి. కాబట్టి ఒక ఆయన పాపం గరికపాటి ఆయన చెబుతూ ఉంటాడు, మనందరూ తిరుప్పావేరు పాడుకుంటున్నాం. పాటలు తప్పులేదండి, కానీ తెలుగులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయిరా. నీకు మన భాష అంటే ఇది పడదు. నేను నిష్కల్మషంగా చెప్తున్నానండి, రామచరితమానస వర్ణన కోసం మాత్రమే తీసుకున్నాను. లేకపోతే
తెలుగుది తప్ప నేను ఇంకోటి తీసుకోను. ఎందుకంటే నీకు ఇక్కడ లేనిది అక్కడ ఏమైనా ఉంటే చెప్పాలి. మనకి ఎంత ఈ పరభాష మీద బోజంటే చివరికి తిరుప్ప అది ఇక్కడ ఎవరిని పాడమని పంచచామర ఒక గీతం ఉంది చక్కగా. ఎప్పుడన్నా కాళహస్తి వెళ్ళినప్పుడు ఈ గీతం నేర్చుకుని చెప్పండి. నేను రోజు చెప్పాడు ఆది గృహస్థ శేఖరమైన పాడుకోండి. చెప్పమ్మా. అపారత గభీరతామృతాది అపారత గభీ అపార ఇది జగనం. తా ఇదేమి తా అపారత గభీ తా గభీ ఇది రగణం. అపారత గభీ రత ముందర ఊరికే పద్యం చదువు. అపారత గభీరత గభీరతామృత మృత హేతుభూత హేతుభూత తత హేతుభూత హేతుభూత తప తపస్వి సంగృహీత విధాతృముఖ్య దేవత విధాతృముఖ్య దేవతాధిప ప్రమధ్యమానద నదీ మహానుజీవన ప్రభాత జాత మగ్నతాభిరామ చిత్పయోనిధి. మొదట్లయింది ఇది. పైగా ఈ పంచచామరను కూడా శ్లేషలో రాశారు ఆయన. ఒక అర్థము శివుడు గంగాధరం, ఇంకొక అర్థం సముద్రం. అపార అపారము అంటే దాటలేనటువంటిది. అపార గంభీర గభీరము అంటే చాలా కుంభనముగా. జ్ఞాని అయినటువంటి వాడు గంభీరంగా ఉంటాడు, దేనికి చలించడు. అదే శాంతం. గుర్తుపెట్టుకోండి, అదే శాంతం. ఆయన నీ ఇల్లు కూలిపోయింది అంతే, చాలా నాయన నీ ₹1,00,00,000 వచ్చాయి అక్కడ. అంత ఇదిగా ఉంటుంది. అది గంభీరం అంటే. గంభీరం అంటే అది. సముద్రం గంభీరం అంటే అర్థం ఏంటి? చాలా లోతైనది. సముద్రం కూడా దాటలేంది. మనకు అవతల కూడా తెలియదు. ఇక్కడ అపారత అంటే ఏంటంటే జ్ఞానము. అసలు జ్ఞాని వాడి జ్ఞానాన్ని నువ్వు ఎలా కొలుస్తావండి? ఆయన కొలుచుకోలేడు కదా. ఆయన అపారత గభీరత. అమృతాది హేతుభూత. అమృతాది సముద్ర మథనం వల్లగానే అమృతం పుట్టింది. అమృతానికి హేతువైనటువంటిది సముద్రమే. మరి ఈయన మరి గంగాధరుడు ఎలా అవుతాడండి? అమృతాది. ఆయన్ని దలుచుకున్నావు అనుకో, ఊరై నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాడు. ఇక మళ్ళీ మృతత్వం ఉండదు. ఆయన పాదపద్మాలను కనుక నువ్వు వరిస్తే ఇక మళ్ళీ పుట్టి చచ్చి ఈ దరిద్రం ఉండదు. అమృతాది హేతు అంటే ఆ శివస్మరణ, శివపాద ధ్యానం మోక్షకారకం అవుతోంది. మోక్షకారకం అవుతోంది. అమృతాది భూతత హేతుభూతత. అది తపస్వి సంగృహీతత. ఆయన ఎలా ఉన్నాడు? శివుడు తపస్వి. అనేక మంది మునులు, అగస్త్యుడు, వశిష్ఠుడు, ఇంతమంది వాళ్ళు సంగృహీతత ఆ శివజ్ఞానం కోసం ప్రయత్నిస్తారు. నువ్వు లలితాంబారిని ధ్యానం చేయగా అవి నీకు ఏం చేస్తున్నాయి అంటే మహా ఉపకారము. శివజ్ఞాన ప్రదాయని. ఆవిడ నీకు ఒక శివజ్ఞానాన్ని ఇస్తుంది. అయిపోయింది. ఆవిడ చేసేది అంతే. శివజ్ఞాన ప్రదాయని. శివజ్ఞానం నీకు వచ్చిన తర్వాత నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ లేదు ప్రపంచం. శివజ్ఞానం నీకు వచ్చింది అనుకోండి, ఇక నువ్వు మళ్ళీ తర్వాత తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఏమీ లేదు.
కాబట్టి ఇక్కడ ఆ తపస్వి సంగృహిత. మరి సముద్రము, ఈ తపస్సులు ఏం చేస్తారంటే చాలా మంది అనుకుంటారు సముద్రపు నీరు ఇది పనికిరాదు. మంచి వాళ్ళు ఆ సముద్రపు నీరు వాళ్ళ కమండలంలో తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. అపాత్రము అంటారు. అపాత్రం అంటే పాత్ర లేనివాడు అని. ఒక బ్రాహ్మడి చేతిలో ఎప్పుడు ఒక పాత్ర ఉండాలి. ఎందుకని వాడు పాత్ర లేని వాడిని అపాత్రుడు అంటారు. పాత్ర అంటే ఎప్పుడు అందులో ఒక జలం ఉండాలి. మన చేతులకు ఉంటూ వెళ్ళకూడదు. సరే కానీ ఇప్పుడు విదేశకాల పరిస్థితుల్లో మనం అలా వెళ్ళిపోతున్నాం. సరే దాంతో అందులో కనీసం దగ్గర మాలన్నా ఉండాలి. కాబట్టి ఇక్కడ తపస్వి సంగృహీత, తపస్సుల చేత ఈ మన సముద్రంలోని జలం తీసుకోబడుతుంది. ఇక్కడ తపస్సులు జ్ఞానులు నీ జ్ఞానాన్ని ఆస్వాదిస్తారు, తీసుకుంటారు. సంగృహీత అది విధాతృముఖ్య దేవతాధిప ప్రమద్యమాన అంటే విధాతృ బ్రహ్మాది దేవతలు, దేవతాధిపతులు అంటే ఇంద్ర, బ్రహ్మేంద్ర, బ్రహ్మ మురారి సురక్షితలింగం అంటాం. అంటే బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను అర్చిస్తారు. విధాతృముఖ్య దేవతాధిపులందరూ ప్రమద్యమాన. ప్రమద్యమాన అంటే బాగా తెలుస్తుంది, మధింపబడినవాడు. అంటే ఆ జ్ఞానాన్ని నువ్వు ఆ మంత్రాన్ని తీసుకుని దాన్ని మథించాలి, అంటే దాన్ని కల్వం పట్టాలి. మరి ఇక్కడ మరి సముద్రము, ఆ సముద్రము బాగా దేవతలు మిగతా వాళ్ళందరి చేత మదింపబడింది. ఆ మదింపబడినప్పుడేగా మనకి అమృతం వచ్చింది. దేవతలందరి చేత కూడా, దేవతలు బ్రహ్మా దేవతలందరూ కలిసి ఆ రోజున ఓహో సముద్ర మథనం చేశారు. ప్రమద్యమానది ఏమిటి అసలు పంచచామరంలో శ్లేష రాసిన దూర్చటి ఎన్నాళ్ళకి మనం వింటున్నామండి. అసలు మీ అదృష్టానికి మీరు పొంగిపోవాలి. ఆ పొంగిపోయినప్పుడు వస్తుందండి స్పందన. మీరు ముందర దేవతలను ప్రార్థన చేయాలి. అమ్మా స్పందన శక్తి మాకు కలగజేయాలి. నదీ మహానుజీవన ప్రపాత జాత మగ్నాభిరామ. నది మహానుజీవన, నదులు. ముందర సముద్రం తీసుకుందాం. నదులు, అనేక నదులు, అన్ని నదులు కూడా ఆకాశాత్పత్తం యథాకచిత సాగరం. నదులు తిరిగి 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 ఎక్కడికి వెళ్తాయండి? సముద్రంలో కలవడానికే. ఏ నదైనా ప్రపంచంలో మహానుజీవన ప్రపాత అవి వచ్చి సముద్రంలో ఇలా పడిపోతున్నాయి. ప్రపాత ప్రకృష్టంగా పాత పడిపోతున్నాయి, కలిసిపోతున్నాయి. ప్రపాత, ఆ ప్రపాతము వల్ల జాత పుట్టినటువంటి మగ్నతాభిరామ. ఆ సాగర సంగమం చాలా బాగుంటుందండి. మీరు ఆ సాగర సంగమం 2 చూడొచ్చు నాకు తెలుసు. మరి మీరు ఎప్పుడైనా మోపిదేవి వెళ్తే అక్కడి నుంచి కొంచెం దూరంలో హంసల దేవి అని ఉంది. అక్కడ కృష్ణా నది సముద్రంలో కలుస్తుంది. అది మనం చూడొచ్చు. అక్కడ కృష్ణ అయితే మీరు చూడొచ్చు, కొంచెం దూరంగా చూడండి. అక్కడ లోతు ఎక్కువ బాగా. మీరు అక్కడ సముద్రమే కదా అని చెప్పేసి ఒక జానెడు కాదు, ఒక బెత్తడి వెళ్ళిన తర్వాత లాగే అవతల పారేస్తుంది. అయితే అక్కడ కట్టేశారు. కాబట్టి అక్కడ ఈ సాగర సంగమం చాలా బాగుంటుంది. ఎక్కడైతే నదులు సముద్రంలో కలుస్తాయి, ఈ నదులు అన్ని ప్రవహించి అనుజీవన, ప్రవహించి ప్రపాత బాగా పడిపోయి ఆ సముద్రంలో గడిపోయి అందులో కలిసిపోయినప్పుడు అబ్బా ఎంత అందంగా ఉంటుందండి అన్నారు. మరి శివుడి పరిస్థితులు నది మహానుజీవన్, నది నది అంటే ఇక్కడ గంగా నది అనుజీవన ప్రపాత. ఈ గంగా నది ఆయన పెట్టుకున్నారు కదా పైన, అనుజీవన దాన్ని అనుసరించి ప్రపాత అంటే బాగా పడిపోయి నిమగ్నత ఆ శివైక్యం పొందినప్పుడు ఏమి అది అసలు సౌందర్యం.
శివైక్యం పొందినప్పుడు వచ్చేటువంటిది అసలు సౌందర్యం. ఆ సౌందర్యం కలిగిన వాడ అంటే అనేక మంది నదులు ఆ నిన్ను చేరినప్పుడు సుందరంగా ఉన్నటువంటి ఆయన సుందరేశ్వరుడు కదండి ఆయన. తర్వాత చిత్పయోనిధి. యా చిత్, నువ్వు మామూలు సముద్రం కాదు, చిత్ అంటే జ్ఞాన సముద్రుడవు. ఇది మామూలు సముద్రం కాదు, జ్ఞానమనే సముద్రం. నిమగ్నతాభిరామ చిత్పయోనిధి. అటువంటి జ్ఞాన సముద్రుడైనటువంటి కాళహస్తీశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ, నాలాంటి పరమ అల్పుడి చేత కూడా కాళహస్తీశ్వరకు ప్రథమాశ్వాసాన్ని పూర్తి చేయించినటువంటి జ్ఞానప్రసూనాంబ సహిత కాళహస్తీశ్వరి పాదపద్మముల శతకోటి వందనములు సమర్పిస్తూ ఇది శ్రీమద్ కాళహస్తీశ్వర చరణ కమల. ఇది శ్రీమద్ కాళహస్తీశ్వర చరణ కమల సేవాపరాయణ సింగమన సేవాపరాయణ సింగమ రమానారాయణ సింగమ నవ రమానారాయణ జక్కయ నారాయణ తనూభవ. అది వీళ్ళ నాన్నగారి పేరు, దూర్జిటి వాళ్ళ నాన్నగారి పేరు. జక్కయ నారాయణ తనూభవ భవపరాన్ముఖి దూర్జటి ప్రణితమైన శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం వరందు ప్రథమాశ్వాసము సమానం. మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యా ద్వితీయాశ్వాసంలోకి ప్రవేశిద్దాం మనం. ఇవాళ ప్రవేశించి ఇవాళ చక్కగా పౌర్ణమి ఘడియలు వచ్చేసే. ఆ పౌర్ణమి ఘడియల్లో భాద్ర పదం, ఇది అంటే భద్రమైనటువంటి పదం కాబట్టి భాద్ర, అది భాద్రపదంలో కలియుగం. ఇందులో అసలు శ్రీకాళహస్తికి అవసరమైనవి ఎందుకు వచ్చాయి అంటే, శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే పురుగు, కాళము పాము, హస్తి అని. ఇది మనకి సినిమాల్లో చూపించినట్టు, కన్నప్ప చూపించినట్టు కాదు. ఇందులో కొంత మార్పు. అసలు విషయాన్ని చెప్పడమే అంతరార్థం ఇందులో వస్తుంది. అది 3వ అధ్యాయంలో మనకి కన్నప్ప చరిత్ర వస్తుంది. 4వ అధ్యాయం నక్కీరుడి చరిత్ర. అది ఇదిగో 2వ అధ్యాయంలో ప్రవేశిస్తుంది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పమ్మా. ద్వితీయాశ్వాసం. శ్రీఖండాచల మారుత మారుత రేఖాస్పర్శాది విషయ రీఢా కృద్విద్యాఖని మునిజన కల్పక శాఖి శ్రీకాళహస్తి సదన మహేశ. చాలా చక్కటి భజన. శ్రీఖండము అంటే మలయ పర్వతము. ఆ మలయ పర్వతం ఎటువంటి, ఆ మలయ పర్వతం ఈ సుగంధపు చెట్లు, గంధం చెట్లు. అందుకే మలయ పర్వతం, మలయ మారుతం అంటారు. మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి గాలి అంటే ఎక్కడైనా గాలిగా. ఆ గాలి చాలా చల్లగా ఉంటుంది. ఎందుకని అక్కడ ఉన్నవన్నీ అసలు ఇంకో చెట్టు లేదు అక్కడ. ఆ శ్రీఖండాచలము అంటే మలయ పర్వతము. దాని నుంచి వచ్చినటువంటి మారుతము అంటే గాలి. మారుత రేఖ అంటే చాలా అల్పము, లేశమును. లాకి అభేదం. ఇప్పుడు మనం రేఖ అంటే చాలా తక్కువ. ఆ గాలి కొంచెంగా తాకినా చాలండి, మనలో చాలా మంచి ఉత్సాహం వస్తుంది. రేఖ స్పర్శాది. ఆ రేఖ సరిచేపటికి మనలో విషయాది విషయములు పెడతాయి. విషయములు అంటే ఏంటంటే భోగమ ఇచ్చి పెడతాయి. అంటే మనకి అవి ఇంద్రియములు యాక్టివేట్ అవుతాయి. అది మంచి గాలి తగలంగానే
వాసన అంటే మొదట చర్మము, తర్వాత ఇది, తర్వాత ఈ మిగతా ఇంద్రియాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి, లౌకిక విషయాల్లో పడిపోతాయి. దీనికి రీఢ అంటే వ్యతిరేకమైంది. తెలుగు సంస్కృతంలో రీఢకి చెప్పారు. రీఢ రీఢ అంటే తిరస్క్రియ, రీఢ అవమాన. చూడండి, తిరస్క్రియ అంటే దాన్ని తిరస్కరించడం, వ్యతిరేకించడం. తిరస్క్రియ, రీఢ, అవమాన, అవజ్ఞ, అవహేళన, మనురక్షణ. ఇవన్నీ ఏమిటంటే అవమానం. మానవుని అవమ చేయడం అంటే తగ్గదు. ఇప్పుడు చూడండి, జెండని అవతరణ చేశారట అంటే కొంచెం తగ్గించారు అని. మానవుని తగ్గించడం అవమానం అంటే నీ ప్రెస్టేజ్ని తగ్గించడం, డిగ్రేడ్ అనమాట. డిగ్రేడ్ ఆర్ డిబేస్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే ఈ మలయ పర్వతము నుంచి వచ్చినటువంటి లేశ మాత్రము గాలితో రేగినటువంటి నీ విషయ వాంఛల్ని రీడా తగ్గించేస్తుంది. ఏది? ఆ కాళహస్తీశ్వరుడి స్మరణ వల్ల, కాళహస్తీశ్వరుడి పాదసేవన వల్ల ఇవి తగ్గిస్తుంది. ఇటు లౌకికం వైపు విషయములు కాకుండా పారలౌకికం వైపు నీ మనస్సుని తీసుకెళ్ళి అటువంటి ఆయన రూఢకృద్విద్యాన్ని అటువంటి దీన్ని తిరస్కరించడంలో కలిగినటువంటి విద్య అంటే నైపుణ్యం లేదా మంత్రం, దానికి కని ఆయన నిధి. ఆ పంచాక్షరి మంత్రం గాని, శివ అభిషేకం గాని, శివ ధ్యానము గాని, శివార్చన గాని, ఆయనకు అనర్చేటువంటి ఏ సేవ అయినా సరే ప్రదక్షిణలుగా నిన్నేం చేస్తానంటే విషయవాంఛల వైపు వెళ్ళనివ్వకుండా నిన్ను దానికి వ్యతిరేక దిశలో తీసుకెళ్తాడు, భగవంతుడి వైపు కాలం. అంతేకాకుండా మునిజన కల్పక శాఖి. మునిజనులు అంటే మునిలు ఋషులు వీళ్ళ యొక్క సమూహానికి ఆయన కల్పక శాఖ, కల్పవృక్షం. కల్పవృక్షం నాయన, కల్పవృక్షము నువ్వు కోరిందల్లా ఇచ్చేస్తుంది. ఈయన కోరనిది కూడా నీకు ఇచ్చేస్తాడు. నువ్వు కోరక్కర్లేదు, నీ మనసులో ఉన్నది తెలుసుకుని ఇచ్చేస్తాడు. నువ్వు కల్పవృక్షం దగ్గర ఉన్నా నువ్వు కోరుకుంటే నీ ఇస్తుంది. పైగా కల్పవృక్షంలో ప్రమాదం ఉంది, నువ్వు ప్రమాదం కోరుకున్నావు అనుకో అది కూడా ఇచ్చేస్తుంది. ఒక కథ చెప్తారండి, చిన్న అంటే ఇది ఏ పురాణంలో కానీ కథ. ఒకడు బాగా అరణ్యంలో తిరుగుతున్నాడు, బాగా అలసిపోయాడు. వీడి అదృష్టానికో దురదృష్టానికో ఒక చెట్టు కిందకి వెళ్ళేప్పటికి ఏమిటి నడవలేక పడిపోయాడు. ఎంత పడిపోయాడంటే అప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉంది రా. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెంసేపు ఆకలిస్తుంది, అన్నం ఉంటే బాగుండే వెంటనే వచ్చేసి మామూలు ఏంటో పంచభక్ష పరమాణాలు లేవని పంచభక్ష పరమాణాలు వాటికి ఏది కాలేదు, ఇలా శుభ్రంగా తినేశాడు. అబ్బా ఇంత మంచి అన్నం తినదు, ఒక తాంబూలం ఉంటేనా అనుకున్నాడు. తాంబూలం వచ్చింది, తాంబూలం వేసుకున్నాడు. అప్పుడు పడుకోవాలరా హాయ్ మంచి, ఎందుకని కడుపు నిండానే తింటే కంటి నిండా నిద్ర వస్తుంది. వాడు పడుకుందాం కాగా హంసతూరిగా తలపం ఉంటేనా అనుకునేవాడు, హంసతూరిగా తలపం వచ్చింది. హాయిగా ఊయల మంచం వచ్చింది, పడుకో. చూసారా, కోరుకున్నది వచ్చేస్తుంది, కానీ అది కల్పవృక్షం అన్న విషయం వాడికి తెలియదు. పడుకోడు. ఇలా నేను పడుకున్నాను సరే కానీ గబాలను ఏదైనా పూలు వచ్చి నన్ను తినేస్తే అనుకున్నాను. ఒకవేళ పూలు వచ్చింది వీడు తినేసి దరిద్రుడు. దానికి కల్పవృక్షానికి నువ్వు కోరుకున్నది మంచిగా చెడా నీకు అనవసరం, నువ్వు కోరుకున్నది ఇచ్చేస్తున్నాడు. కానీ శివుడు అలా కాదు. శివుడు ఎటువంటి వాడంటే నువ్వు కోరుకున్నది ఇవ్వటమే కాకుండా నువ్వు కోరుకున్న దాంట్లో ఏదన్నా నీకు ప్రమాదం తెప్పించండు అది ఇవ్వకుండా మళ్ళీ దాన్ని నిన్ను గుర్తింపజేస్తాను.
అంటే అలా కంటికి రెప్పలా కనపడదు. మునిజనుల పాటి కల్పక శాఖ. ఈయన ఎక్కడుంటారండి? ఈయన ఇల్లు ఎక్కడ? అసదనము. చెప్తాను ఆయన చెప్పు. శ్రీకాళహస్తి సదన. ఆయన సదనము అంటే శ్రీకాళహస్తి నివాసముగా కలిగిన ఓ మహేశ. మహా ఈశ్వరుడు, మామూలు కాదు. నిజానికి మహేశ్వరుడు అనే పదము, మహేశ్వరుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు అనేటువంటి పదాలు శివుడి దగ్గరే చాలా వరకు చెల్లుతాయి. మిగతా దేవతలు కూడా అక్కడక్కడ వాడినప్పటికీ ఈయన దగ్గర అది కొంచెం వ్యాఖ్య ఉందండి. రీఢాకృత్ అంటే బ్రహ్మ విదాదయ కృదంతా విద్యాదయ కృదంతా విద్య వృత్తి బ్రహ్మవిద్ వృత్రవిద్యాదయః ప్రయోగానయుక్తాః బ్రహ్మభ్రూణ ఇత్యాదిషు బ్రహ్మాదిషు హంతేరేవ ఇతి నియామాత్ అనే దానికి కృదంత వృత్వా వేత్తిత్తిలిత్ వినత్తిత్తి క్వచ్ ఇతి క్విప్ తతః కృదంతై విధాదిభిః సహ బ్రహ్మాధీనం షష్ఠి సమాస ఇతి కరోతి. ఇది వ్యాకరణం అనుకోండి, అందుకని నేను ఇందులో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక పద్యం చెప్పేసుకుందాం, ఎందుకంటే ప్రారంభించాం కాబట్టి ఒక పద్యం చెప్పుకుందాం. ఆట వెళ్ళది అవధరింపుడిట్లు. ఇప్పుడు ఈయన పరమేశ్వరుడు ఆ నృసింహ యాదవుడికి కథ చెప్తున్నారు. అవధరింపుడిట్లు భవదీయ కథ విన్న వింత నాయన అవధరించదు కదా నాయన. భవదీయ కథ అంటే నీ యొక్క కథని విన్నవిస్తాను. భక్తజనుల వీణులరా, నేను చెప్పేటువంటి కథ వల్ల ఈ భక్త జనుల యొక్క వీణులకి సంతోషం కలుగుతుంది. అంటే వీణులకి విందు కలిగేటట్టుగా మీరు యాదవనకు కారుణ్య రసపూరిత క్షణముల ఆనతిచ్చినట్లు. చూడండి అయ్యా, ఇప్పుడు ఈయన దూర్జడి గారు చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను అవధరించాను. మీరు ఆ రోజున యాదవుడికి ఎలా చెప్పారో ఇప్పుడు నేను అలా చెప్పుకుంటున్నాను. ఇది కరెక్ట్. ఈయన తిక్కన గారి స్టైల్ ఫాలో అయ్యాలి. నేను చెప్తున్నాను కాబట్టి మీరందరూ వినండి అని దూర్జడి గారు వినండి. ఎలా కథ ప్రారంభమైందండి? ఈ కథలో బ్రహ్మదేవుడు సరస్వతీదేవి నుంచి కొంతమంది సంతానాన్ని పొందుతారు. అది ఏమిటి అనేటువంటి విషయాలు మనం రేపటి నుంచి నేర్చుకుంటాం. ద్వితీయాశ్వాసం ప్రారంభం. మహాదేవ్ 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 మహాదేవ్. అమ్మ ఏం కావాలి మరి? చదువు. సహిత బదూటిన్హ కువర్ సబు తబ్ ఆయే పితుపాస శోభా మంగళ మోదుబరి ఉమకెవు జనవు జనవాస. అది ఈ నలుగురు రాకుమార్ వాళ్ళ భార్యలు తీసుకొని తండ్రి గారైన దశరథుడి దగ్గరికి వచ్చారు. వెండి గృహములు సౌందర్య శోభానందములతో నిండిపోయారు. వెండి గృహములు సౌందర్యము శోభతో నిండిపోయారు. చౌపాయ్ పుని జవనార బహుభాతి పటయే జనకు బొలాయి బరాతి.
భరత్ పావడే బసన అనూప పరతు పావడే బసన అనూప వసన అనూప సుతన సమేత సుతన సమేత గవన కియో భూప గవన కియో భూప సాదర సబకే పాయ పకారే సాదర సభకే పాయ పకారే పాయ పకారే జదా జోగు పీడన జదా జదా జోగు जोग पीडन बैठारे पीड़न बैठारे दोये जनक दोये जनक अवधिपति चरण अवधिपति चरण सील सनेहु सील सनेहु नहीं भरना जाय नहीं भरना बहुरी राम पद पंकज दोये दोये जे हर हृदय कबल महो गोये तीन हो बाई सब समझानी दोये चरण जनक निज पाणी आसन उचित सबहि नृपः दीन्हे बोले सूपकारी सब लीन्हे सादर लगे परन पनवारे कनक कीलमणि पान सवारे వివిధ పక్వానములతో విందు ఏర్పాటు చేయబడెను. చక్కగా విడుదలలో మంచి పక్వానములు అంటే వండించినటువంటి అన్నములతో అన్నారు వడ్డించారు. జనకుడు వరపక్షి వారినందరినీ ఆహ్వానించాడు. జనకుడు వరపక్షాన్ని వాళ్ళందరినీ ఆహ్వానించాడు. దశరథుడు పుత్రులతో తన పరివారముతో కూడి విందు ఆరగింపబోయి. ఈయన దశరథుడు పుత్రులు పరివారంతో వెళ్లి ఆ విందు ఆరగించడానికి వెళ్ళారు. అమూల్య వస్త్రములు మార్గమున పరచబడేను. చూడండి, వెళ్తుంటే పెద్దవాళ్ళు వస్తుంటే చేయవలసిన పద్ధతులు. మన ఇంటికి ఎవరన్నా పెద్దవాడు వచ్చాడు, రండి అన్న కాదు, అక్కడ ఏం చేయాలంటే వస్త్రాలు పరచాలి. మనం అందుకే పాదుకలు వచ్చినప్పుడు చేసాం చూడండి, గుర్తుపెట్టుకోండి. అది ఆ దశలో అయిపోయింది, ఎందుకు వెళ్ళిపోయిందిగా ఆవిడ వస్తాడులే కూర్చోవాలి, వాళ్ళు వస్త్రాలు పరిచారు. అదే కార్పెట్. పాద ప్రక్షాళన అనంతరము అందరూ ఏదో చితాసనములపై ఆసీనులై వాళ్ళకి పాద ప్రక్షాళన కాళ్ళు గడక నీళ్ళిచ్చారు. తర్వాత వాళ్ళ ఉచితాసనాల్లో వాళ్ళు కూర్చున్నారు. జనకుడు స్వయముగా దశరథుని కాళ్ళు కడిగారు. జనకుడు స్వయంగా దశరథుని కాళ్ళు, వారి స్నేహ సౌశీల్యములు ప్రశంసనీయములు. వాళ్ళ స్నేహము వాళ్ళ సౌశీల్యం ప్రశంసనీయం. పిమ్మట పరమశివుడు సర్వదా తన హృదయమున నిలుపుకొని శ్రీరామచరణములను జనకుడు కడిగెను. అది అప్పుడు రాముడు శ్రీరామచంద్రుడి పాదాలు ఎప్పుడు సదాశివుడు ఏ పాద పద్మాలని తన మనసులో నిలుపుకుంటాడో ఆ పాద పద్మాలని జనకుడు కలిగాడు. మిగిలిన ముగ్గురు సోదరులను కూడా శ్రీరాముని వలనే భావించి వారి పాదములను కూడా కడిగారు. మిగతా వాళ్ళని కూడా శ్రీరాముడు అంటే వాళ్ళు కూడా శ్రీరాముడిలాగానే భావించి వాళ్ళ పాద పద్మములు కూడా చక్కగా జనకుడు కడిగారు. జనకుడు వారిని యోగ్యములైన ఆసనములపై సుఖాసీనులు కావించి వడ్డించు వారిని రప్పించను. వాళ్ళని చక్కగా సుఖాసనులు కూర్చొని ఈ వడ్డం చేసే వాళ్ళని పిలిపించి మనులు పొదిగిన బంగారు తీగలతో పుట్టిన విస్తళ్లను వేయసాగారు. వాళ్ళకి ఎటువంటి విస్తాలు వేశారు? మనులు పొదిగిన బంగారపు విస్తాడు. మనకు అన్నం పెట్టారు కూడా, అక్కడ అన్నం మాట దేవుడు ముందర అది మనం చేతులు పెట్టుకుని వస్తామని ఏం కావాలన్నాడు, ఇంకో విస్తరి కావాలని అంటాం. మనకి ఏం కావాలంటే ఇంకో విస్తరిస్తారని. సుబోధన సురభి సరభి సరభి సుందర స్వాదు పునీత జనమహు సబకే చనమహ సబకే పరుసిగే చతురు సువార్ వినీత. వాల్మీకి రామాయణం అనేది లేదండి. నేర్పరులైన వంట వారు రుచికరములైన అన్నము పప్పు ఆవుని క్షణంలో వడ్డించారు. నేర్పరు ఉండాలి. వడ్డన మంచి ఆర్ట్ అండి. వంట చెయ్యటం కంటే కూడా మంచి వాడను. నేను అంటే సభలో చెప్పకూడదు కానీ కాదు, విజయవాడలో ఒక ఇల్లు ఉంది. మీరు వీళ్ళ ఇంటికి భోజనం చేయకూడదు అని వెళ్ళారు అనుకున్నాం. 3 రోజులకు సరిపడి వస్తారు.
మీరు మామూలుగా వెళ్తే ఎలా పెడతారో నేను అనుభవించాను, అనుభవించి మీకు చెప్తాను. ఉండేది, ఇప్పుడు లేదు. వాళ్ళు అలా మాటల్లో పెట్టేస్తారు. అది కొంతమందికే ఉంటుంది అందుకే నాన్నోదక సంబంధం. అందుకే ఏమన్నా పెట్టండి, అన్నం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలంటే ఏదో మాటల్లో పెట్టేస్తారు. నేను ఒక్కటి చెప్తాను మీకు, నేను అబద్ధం అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. కానీ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ తిథికి ఓ బ్రాహ్మడు వచ్చావు, మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు అలా పడుకుంటుపోయారు, లిటరల్లీ పడుకుంటుపోయారు. సాయంకాలం 6:30కో లేచి దక్షిణ ఇవ్వండి రా వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు అలా జరిగింది, ఎన్నిసార్లు జరిగింది. అదే కొంతమంది ఇళ్ళకి నేను వెళ్ళాను, ఇంకోటి నేను ఇక్కడ ఉన్నాను, ఏంటంటే ఆయన భోజనం చేస్తున్నారు, ఆయన భోజనం చేసి వచ్చేస్తాను, నేను చేయాలి. ఏం చేస్తాం మరి, భోజనం చేయకుండా మాని రావడం మంచిది కాదు కాబట్టి చేసి వచ్చాను. కొందరు ఈ ఇల్లు నాకు తెలుసు, కానీ వడ్డం ఒక మంచి పరిచయం ఉండేది. వడ్డను ఒక పరిచయం చక్కగా చెప్పాలని. అలాగే అయ్యా ఇగో చూడండి, ఇగో వాడికి తెలియదని కాదు, ఇగో టమాటో పప్పు అండి, ఇదిగో 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 చూడండి, గోంగూర పచ్చడి. కనీసం తిన్న తర్వాతనా మీరు భోజనం ఇప్పుడే అసలు ఈ మధ్యలో అతిథులు తగ్గిపోయారు, పెట్టేవాడికైనా జాగ్రత్త. అది సరే. కాబట్టి చూడండి, వాళ్ళు నేర్పరులు, వాళ్ళు అలా వెయ్యాలి. వాడు ఊరికే పెట్టేసుకుంటాడు, అన్నం 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 ఉంటుంది. నువ్వు కావాలి అని కూడా వాడు 10 మంది దాటేస్తాడు. అది సరే. కాబట్టి అలా చేసుకోండి. ఏం పెట్టాము, ఎందుకంటే మనం ఇంకా దేనితోనూ తృప్తిపరచలేమండి. కాబట్టి నేర్పర్లైన వాళ్ళు అన్నము, పప్పు, ఆవు నెయ్యి వడ్డించారు. ఎంత క్లియర్గా రాశారు. పంచకవలకరి పంచకవలకరి జీవనలాగే గారి గానసుని అతి అనురాగి పాతి అనేక పరే పకువాని సుధా సరిస నహి బకాని परसन लगे स्वर सुजाना बिंजन विविध नाम को जाना चारि भांति भोजन विधि गाई एक एक विधि भरनी न जाई चरस रुचिरा बिंजन बहु जाति एक एक रस अगणित गणभाति जेवत देहि मधुर धुनि गारी लई नाम पुरुष अरुनारी समय सुहावनि गारी विराजा हसत राव सुनि सहित समाज यही विधि सबही भोजन की आदर सहित आचमन दीन्हा మొదటి 5 కబలములను అంటే ప్రాణాహుతులను అది చూడండి. 5 ప్రాణాహుతులు అంటే ఆ మొదటి ప్రాణాహుతులు స్వీకరించాలి. అక్కడ ప్రాణాహుతులు తెలుసుగా, అది కూడా ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ. అవి ఎలా తినాలి? కంచంలో వేసిన 5 భాగాల్లోంచి తీసుకోవాలి. అది తీసుకునే వరకు మనం ఆగాలి. అరే ఇక ఇప్పుడు ఈ బఫెలో డిన్నర్లో వాడేది తీసుకుంటాడు, వీడియో పెడతాడు. కాబట్టి అన్నార్తులకి అన్నం పెట్టడం కాదు, భోజనం పెట్టడం అంటే అన్నార్తులకు అన్నం పెట్టడం కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టు. ఆ ప్రాణాహుతులు తీసుకున్నప్పుడు ఆగి
మంత్రయుక్తంగా స్వీకరించి భోజనమునకు అందరూ భోజనం చూసారా, మంత్రయుక్తంగా తీసుకున్నట్టు వ్యంగ్యములైన వరుస చూడండి. వ్యంగ్యములైన పాటలు, ఆ పాటలు ఉండాలి. అన్నం తినేటప్పుడు అక్కడి నుంచి అది ఉండాలి. అసలు నేను అంటానండి, నేను ఉంటాను అంటే అది ఒక్కొక్కసారి తప్పు అనిపిస్తుంది, కానీ మరి ఏమిటి తెలియదు. కొంత సరసంగా బతకడం కూడా ఒక ఆర్ట్ అండి. మనం ఏదైనా ఇప్పుడు వ్యక్తిగా చేసాం అనుకోండి, వాడు సీరియస్ తీసుకుంటే కష్టం. ఎందుకని వాడికి ఇప్పుడు సరసం తెలియని వాడితో పెడితే వాడు ఏం చేస్తాం. కాబట్టి ఆ సరసం తెలిసిన వాడు కనుక ఈ పెళ్ళిళ్ళల్లోనూ ఈ కొంచెం వీటిల్లో అట్లా ఉండాలే కానీ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తే ఎవరేమన్నా అనుకుంటారా అని నేను చెప్పట్లే, కానీ కొంతమంది వచ్చినప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి బాగుంటుంది. అదే కొంతమంది వచ్చి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు అన్న మాటలకు మనం పీక్కుని 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 ఒక వారం రోజులు పీక్కుపోతాయి. ఏం కానీ వాడు ఏదో మాట అంగానే గోడు చక్కగా సరసంగా ఉండాలండి. ఆ భోజనాల దగ్గర ముఖ్యంగా ఆ వ్యంగ్యంగా అది సంగతి. ఆ వ్యంగ్యం అనేటువంటిది అప్పటికప్పుడు కొంచెం వచ్చి ఇస్తే బాగుంటుంది. ఏమో కూరేసావా అంటే కూరేసావా బాగా, నువ్వు కూరెట్టి ఎట్టావేంటి, కూరెట్టి ఎట్టావేంటి, అది అలా ఇలా కొన్ని మాటలు ఉంటే బాగుంటుంది. అప్పటికప్పుడు నవ్వుకుని వదిలేయాలి పాటలుగా. పాటలను ప్రసన్న చిత్తములలో వినిది. అపూర్వములైన అమృత తుల్యములైన వివిధ పక్వాన్నములు వడ్డింపబడిన అది అమృత తుల్యంగా ఉన్నాయి. మంచి పక్వాన్నాలు వడ్డించబడ్డాయి. కుశలులైన వంటవారు విచిత్రములైన స్వాదు వ్యంజనములను చతుర్విధ భోజన పదార్థములు అంటే భక్ష్య భోజ్య చోక్య లేఖ్యములు చతుర్విధ పదార్థాలు పెట్టారు. అది మంచి నేర్పరు వాళ్ళు పెట్టారు. వ్యంజనములు మంచి అంటే మంచి రసోపంగా ఉండాలి. భగవద్గీతలో చెప్తారు ఎటువంటి అన్నం తినాలి, ఎటువంటి అన్నం తినకూడదు. అది రసోపేతములై ఉండాలి. మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. అది వండి 3 గంటలు దాటకూడదు. ఇటువంటి భోజనం చేయాలి. ఒక్కొక్క రుచికి పలు రకముల వంటకములు ఉండేను. అది ఒక్కొక్క రుచికి పలు రకాల వంట. తీపే ఉంది, లడ్డు తీపే, మైసూర్ పాకు తీపే, కానీ మైసూర్ పాకు టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు కదా. అలాగే కారం, బజ్జీ టేస్ట్ వేరు, పులిహోర, ఇవి 2 కారాలే కదా. అంటే ఒకే రుచికి పలు రకాల వంటలు. అలాగే పులుపు కూడా అన్ని ఉంటాయి కదా. అలా రకరకాల వంటలు. భోజన సమయమున వనితామణులు ఇతర స్త్రీ పురుషులను గూర్చి పేరున మధురముగా వ్యంగ్య హాస్య స్త్రీ పురుషుడు ఇతర స్త్రీ పురుషుడు గురించి మన అమ్మాయి చూసే చక్కగా బంగారు బొమ్మలాగా ఉంది, ఆయన చూడు నల్లగా ఎలా ఉంది. అటువైపు వాళ్ళు అవునమ్మా నలుపు కరెక్టే, మరి మేఘం ఎలా ఉంటుంది, అలాగదు. నెమలి కంఠం నల్లగదు, మరి నెమలి బాలేదు, ఎరుపుదనంలో ఏముందా అని ఏదో ఒకటి అట్లా మాట కూడా. అందుకే వాగ్వైభవం అండి, వాగ్వైభవం. అందుకని 10 మందిలో కలిసి తినడం కూడా ఒక ఆర్ట్. అది కొంతమంది తింటూనే ఉంటాడు, వడ్డించిపోతాడు. వాడు ఇప్పుడు తింటూనే ఉంటాడు, వడ్డించేస్తాడు. ఏం చేయాలో తెలియదు మనకి. కాబట్టి అసలు వీళ్ళకి భోజనం ఎలా చేయాలో నేర్పాలి. కనీసం పంక్తిలో ఉన్నప్పుడు 10 మందిలో అవాళ్ళు ఒక్కరోజు అవాళ్ళ పంచు సందర్భోచితముగా రక్తి కట్టించు ఆ హాస్యము ఆనందదాయకమైన. చూడండి, సందర్భోచితంగా రక్తి కట్టిస్తుంది, చాలా ఆనందం. అంటే హాస్యం ఎలా ఉండాలంటే ఇద్దరూ కూడా దాన్ని అనుభవించాలి, ఒకరిని ఏడిపించేటట్టుగా ఉండకూడదు. వాటిని విని దశరథ మహారాజు తన పరివారముతో కూడా వినోదింపసాగాను. విని దశరథ వినోదిస్తున్నారు. భోజనానంతరము సాదరముగా హస్త ప్రక్షాళన కావింపబడింది. ఎంత క్లియర్ రాసండి. భోజనానంతరం వాడి చేతులు కొడుకున్నారు. అది వర్ణన కోసమే రామచరిత మనం చూసుకోండి.
दोहा दोहा। दे पान पूजे जनक देई पान पूजे पान पूजे जनक दशरथ सहित समाज दशरथ सहित समाज जनवास ही गवने जनवास ही गवनि मुदित सकल भूप सिरताजा मुदित सकल भूप సిరతాజ సిరతాజ జనకుడు దశరథునకును ఆయన పరివారములకును తాంబూలములను ఇచ్చి చూడండి. యోచిత సత్కారములను కావించెను. స్వయంగా తాంబూలం ఇస్తారు. రాజశిరోమణి అలాగే యథోచితంగా సత్కారాలు చేశారు. రాజశిరోమణి అయిన దశరథుడు సంతుష్టుడై సకల మర్యాదలతో తన విడిది గృహమునకు చేరెను. అన్ని మర్యాదలు తీసుకుని ఆ రాజోత్తముడు మళ్ళీ విడిదికి వెళ్ళారు. విడిదికి వెళ్తాం, వాళ్ళు తీసుకురావడం, వీళ్ళు భోజనాలు చేయడం, అన్నీ ఎందుకంటే కనీసం ఒక్కటైనా మనం అవలంబించకపోతాం. అది తర్వాత నిత నూతన మంగళపురు నిత నూతన మంగళపురమాహి నిమిష సరిసాదిన నిమిష సరిసాదిన జామిని జాహి జామిని జాహి బడే బోర్ భూపతి బని జాగే జాగి जाजक गुण गण गावन जाजक गुण गण गावन गान गावहि देखी कुंवर बर बदनहा समेता किम कही जात मोद मन जाता प्रातः क्रिया करिगे गुरु पाही महाप्रमोद प्रेम मन माही करि प्रणामो पूजा कर जोरी बोले गिरा अमी जन बोरी तुम्हारी कृपा सुनव मुनि राजा भयव आजु मैं पूरन काजा अब सब विप्र बुलाई गोसाई देहो देन सब भांति बनाई सुनि गुरु करी महिपाल बढ़ाई पुनि पटये मुनि वृंद पटये मुनि बृंद बुलाए మిథిలా నగరమున ప్రతిదినము మంగళోత్సవములు నిత్య నూతనముగా జరుగుతూనే ఉండేవి. ఆ మంగళోత్సవం నిత్య నూతనంగా జరుగుతున్నాయి. కావున దివారాత్రములు క్షణములో గడిచిపోవచ్చున్నాయి. మీరు ఆనందంగా ఉన్నటువంటి టైం అలా గడిచిపోతుంది, దివారాత్రములు అలా గడిచిపోతుంది. దశరథుడు ప్రాతకాలముననే మేల్కొనెను. పొద్దున్నే లేచాడు. నలుగురు కుమారులను కోడలను చూసి దశరథుని మనసు ఆనందంతో నలుగురు కొడుకులు నలుగురు కోడలను చూసి అబ్బా ఆనందపడిపోయాడు. ఆయన తన ప్రాతకాల కృత్యములు ముగించుకొని దశరథుని హృదయమున ప్రేమానందములతో నిండి ఉండేది. మనసు ఉంది, ప్రేమ ఆనందంతో నిండిపోయింది. అతడు వశిష్ఠుని పూజించి చేతులు జోడించి నమస్కరించు అమృత ఏమన్నారు, పూజించాడు, నమస్కరించి ఆయనతో ఇలా అన్నారు, మీ దయ వలన నేటికి నా కోరికలన్నీ తీరినవి. అయ్యా మీ దయ వలన నా కోరికలన్నీ తీరాయండి. స్వామి బ్రాహ్మణులను పిలిచి చక్కగా అలంకరింపబడిన గోవులను వారిని దానముగా ఇప్పింపుడు. ఈ మాటలకు వశిష్ఠుడు రాజును మెచ్చుకొని ముని బృందమును పిలిపించాడు. ఈయన ఏం చేశాడు, అయ్యా కేవలం మీ దయ వల్లే ఇంత జరిగిందండి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు పిలిపిస్తే ఆ ధేనువులు, ఎటువంటి ధేనువులు, అలంకరింపబడిన ధేనువుల్ని దానం చేస్తారు అంటే ఆయన చాలా సంతోషించారు. మునుల్ని పిలిపించారు. వామదేవు అరు దేవర్షి వాల్మీకి జాబాలి ఆయే మునివర్ మునివర్ నికర తబ కౌశికాది తపశాలి వాసుదేవుడు నారద మహర్షి వాల్మీకి మొదలగు తపోనిధులైన ముని శ్రేష్ఠులు వచ్చి వాళ్ళందరూ వచ్చారు. దండ ప్రణామ సభకి నృపకి పూజస ప్రేమ భరాసన దేహి
చారిలచ్చ చారిలచ్చ వరదేను మగాయి వరధేను మగాయి కామసురభి కామసుర సమశీల సుహాయి సమశీల సుహాయి సబవిధి సకల సభవిధి అలంకృత అలంకృత కింహి ముదిత మహిపా ముదిత మహిపా ముదిత మహిపా మహిదేవన్హ దీని కరత వినయ కరతు వినయ బహువిధి నరనాహు బహువిధ నరనాహు లయము ఆజ్ లయహు ఆజ్ జగ జీవన లాహు జగ జీవన లాహు పాయి అసీస పాయ ఆశీస మహీసు అనంద మహేశు అనంత అనంద లియే బోలి ప్రియ బోలి పుని పుని జాచకు బృంద జాచక బృంద తనకు బసనామణి తనకు బసనామణి హయ గయ చందన హయ గయ శందన దియే బూజి దియే పూజి రుచి రవికులు నందన రుచి రవికుల నందన చలే పడతా గావత్ చలే పడతాగావత్ గుణగాథ గుణగాథ జయ 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 దినకర జయ 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 దినకర కులనాథ కులనాథ ఎహి విధి రాము వివాహ విధి రామ వివాహు ఉచాహు ఉచాహు సకైన భరణి సకైన భరణి భరణి సహస్ర సహస్ర ముఖజావు రాజువారికి దండ ప్రణామములు ఈ ఆచరించి వచ్చినటువంటి వామదేవుడు నారదుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకందరికీ దండ ప్రమాణాలు చేసి భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో వాళ్ళని పూజించి వారిని వారిని సుఖాసీనులుగా మంచిగా ఆసనాల్లో కూర్చోబెట్టి కామధేనుతో కామధేనువుతో సమానమైన సౌశీల్యం 4 లక్షల 4 లక్షల ఉత్తమ గోవుల్ని తెప్పించి వాటిని బాగుగా వాటిని అలంకరించి బాగుగా పూజించి అలంకరించి వాటిని పూజించి వాటిని బ్రాహ్మణులకు దానం చేశారు. ఈ విధముగా తన జీవితము సార్థకమైనదని ఈ విధంగా వారికి సవినయముగా తెలుపుకొని వాళ్ళకి అయ్యా మీకు ఇవ్వడం వల్ల మన జీవనం 4 బ్రాహ్మణుల లక్షలైంది. ఆశీర్ జీవితంలో ఒక్కసారైనా గోదానం చేయాలి. ఉదానం కూడా నేను ఖచ్చితంగా అంటే ఇంత పవిత్రమైనటువంటి చెప్తున్నాను కాదు. భారతం అనేటువంటిది అందులో ముఖ్యంగా శాంతి పర్వం చెప్పి ఉండి ఉండకపోతే 1 2 ఇందులో కారణం భూదానం నా చేత చేయింపబట్టానికి స్టిమ్యులస్ కారణం మా బ్రహ్మరంధం. అమ్మాయి ఆడపిల్ల నుండి చేస్తాను, ఆడపిల్ల చేస్తుంది నేను ఎందుకు చేయలేను. సరే నా చేత కష్టపడి చేయించారు మన శివపరివారం. ఇప్పుడు డబ్బులు దాచుకుని ఎంత చేసుకుంటారా, ఇవి ఎంత దాచుకున్నా చివరికి ఎవడో కూడా దోచుకుంటాట్లా. పంచర నాన్న పంచర, ఎందుకంటే మనకి ఎప్పుడు దాచేయడం అలవాటు, అందుకని వాళ్ళు పంపుతారు. అలాగే ఈ భూదానంలో ముఖ్యంగా పాపం ఖైరతాబాద్ అయ్యా మాకు చేసే అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు మళ్ళీ అందరికీ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు ఖైరతాబాద్ మన కేక్యూబ్, మా రమణ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా మేము ఎలాగో చేసాం. ఎవరు, నేను, జయలక్ష్మి గారు, మా కామాక్షి గారు, మహాదేవ్. బ్రాహ్మణుల ఆశీర్వాదములు అందుకొని అతడు చాలా ఆనందపడిపోయాడు. అర్ధులకు వారి వారి అర్హతలను అనుసరించి బంగారములను వస్త్రములను, అర్థులు అంటే కోరుకున్నటువంటి వాళ్ళ అర్హతలను అనుసరించి వాళ్ళకి బంగారము, వస్త్రాలు, మనులు, గుర్రములు, ఏనుగులు, రథములు దానం చేశారు. వారు ఆయన గుణములను వాళ్ళు ఆయన గుణాలను కీర్తిస్తూ జై జయ ధ్వానాలు చేస్తూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ రామంగా శ్రీరామచంద్రుని వివాహము తక్కిన సోదరుల పాణిగ్రహోత్సవం ఆ వైభవం వర్ణించడానికి 1000 నోళ్లున్న ఆదిశేషుడే వర్ణించలేను, నేనే కన్నా వర్ణించగలను అన్నాడు. కౌశిక చరణ సునాయి కహరావు సబు సుఖ ముని రాజు తవ దశరథుడు మాటి మాటికి విశ్వామిత్రుడు నమస్కరించి ఎందుకంటే ఆ విశ్వామిత్రుడు రావటం వల్ల, యాగరక్షణ మిషతో తీసుకెళ్ళటం వల్ల, ఆయన మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం అనేది ఎంత జరిగింది. అప్పుడే అంతా మీ కృప.
అయోధ్యకు పెళ్లి వారి ప్రయాణం. అమ్మా ఇంకా పెళ్లి కాలేదండి, వీళ్ళకి అయోధ్యలో పెళ్లి వారి ప్రయాణం అదనమాట. ఇంత డీటెయిల్ గా మనకి అక్కడ కూడా కనపడదు ఏది వాల్మీకి రామాయణం. సరే మనం చూద్దాం, అధ్యయనం వరకు అన్నీ చెప్పుకుని వెళ్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇరవై పేజీలు అయితే బాలకాండం అయిపోతుంది. 20 పేజీలు అయిపోతే బాలకాండం, అయోధ్యకాండం అయిపోతాయి. రామజననం విన్నానంటే సీతాకళ్యాణానికి వచ్చింది. దీపందర్శయామి భూపదీపానందమసుదాజమన్నం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వజనన్యరూపాంగాం ధీమహి బుద్ధిం యాః ప్రచోదయాత్. ఓం సత్సర్వంతాచార్యామి. అరే అనుకుందిగా అది గోరింటా పెట్టుకుంటాను, నాకు పర్మిషన్ ఇచ్చింది. షోడశ ఓం సీతారకం భారత జ్ఞాన ప్రసూనాం వాసనేశ్వర స్వామినే నమో నమః. షోడశ సహస్ర భార్యాష్పపత్మశ్రీపుత్రభక్తపరమేశ్వరమాత్మనే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా. ముఖే ఆజమన్యం సమర్పణం తాంబూలం సమర్పణం తాంబూలజరం మంగళమహానీరాజనదీపం. రామాయ రామచంద్రాయ వేదసే నమస్కరోమి హర నమ పశుపతి హర హర హర. ఓం ఆది బృహస్త శేఖరుడవైన నినం నిజ కుతుపవేరగను పనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షమ్యాది హృదయం వనిడి పాత్రములందు పెట్టవే ఆదరముపగ పునరయాచిత వృత్తిషు ఇందునీశ్వర. సామర్మ్యామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యః స్వస్తి లోకాః సమస్తాః శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయాః పుత్రాః సంతు పౌత్రిణః అధన సధన సంతు జీవేమ శరదం శతం మాం కృంభం దశివ పరివారం రక్షन्तు సర్వే ధర్మబద్ధ
ఫల సిద్ధిరస్తు కరోనా నివారణాస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. రమే కుసుమాంజలి మహాదేవ మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు. సార్ మహాదేవ్ 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 మహాదేవ 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 నైనా కేక్యూ మహాదేవ్ 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 గురువు గారు. మహాదేవ 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 మా కామాక్షమ్మ గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. ఆప్కరిస్తాము.